హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే ముగ్గురు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. త్వరలోనే వారు కాంగ్రెస్లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారనేది త్వరలో తెలుస్తుందంటూ ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చేరువయ్యారు. వారిలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికెప్పుడు గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా చేరికలు స్పీడ్ పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరబోతున్నారని కాంగ్రెస్ లీకులు ఇచ్చింది. గ్రేటర్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతోనూ ఇప్పటికే సంప్రదింపులు చేసినట్లుగా సమాచారం. అవసరమైతే ఒకరిద్దరికి క్యాబినెట్లో చోటు ఇవ్వాలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే వారి చేరికపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన 2 మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. వారిలో ఒకరికి విద్యా సంస్థలు ఉండగా వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఆయనపై పేట్ బషీర్ బాగ్లో భూ కబ్జా చేశారన్న కేసు సైతం ఉంది. ఇక గొర్రెల స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మాజీ మంత్రి సైతం హస్తం గూటికి చేరాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలుస్తోంది. వీరితో పాటే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వ్యాపారాలను చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. వీరిలో గ్రేటర్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లుగా టాక్. అధికార పక్షాన్ని అడ్డు పెట్టుకొని వారి బిజినెస్ని కాపాడుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిసింది. అయితే అధికార పార్టీలో ఉంటే ఎలాంటి డోకా ఉండబోదని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు నేతలు ఆలోచనగా సమాచారం. మరోవైపు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని నేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. నేతలను చేర్చుకుని గ్రేటర్ ఎన్నికల నాటికి జిహెచ్ఎంసీపై పట్టు సాధించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఫిరాయింపుల విషయంలో స్పీకర్దే తుది నిర్ణయమని న్యాయస్థానం తేల్చి చెప్పడంతో ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీలోనూ ఉత్సాహం కనిపించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం ఉండదని, అక్కడ కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చినట్లుగా సమాచారం. హైకోర్టు తీర్పును అనుసరించి బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారబోరని, ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన వారే ప్రాధాన్యత లేక ఇబ్బందులు పడుతున్నారని, తిరిగి గులాబీ గూటికి వస్తారంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పిసిసి వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారేందుకు ఎవరెవరు సిద్ధమవుతున్నారని గులాబీ బాస్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఆ ముగ్గురు చేరికతో రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో చూడాలి.